నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ రన్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. అందరూ రీల్‌లో పెడుతుంటే ఏమో అనుకున్నా గానీ, నిజంగానే కొంత దూరం ఉరిగిన తర్వాత గుండె ఇలా చెప్తుంది, "నువ్వు ఆగపోతే నేను ఆగిపోతా" అని. అబ్బో! అది ఆగిపోతే బాగోదని దానికి కొంతసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ రన్నింగ్ అయితే స్టార్ట్ చేశా అనమాట. హలో అన్నా, నమస్తే. చాలా మాటలు అంటున్నావు, వింటున్నా. నువ్వు ఏదో అన్నావని నేను అవన్నీ పట్టించుకొని ఎక్కడైతే ఆగిపోను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 0నే ఉన్నారు, ఇప్పుడు 100కి వచ్చినారు. నువ్వు సపోర్ట్ చెయ్యి, చేయకపో, నేనైతే ఆపను. చేస్తూనే ఉంటా నా వీడియో, నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటా. నువ్వు అన్నయ్యన్ని ఇట్లా విని ఇట్లా వదిలేస్తా. ఇది ఇప్పుడైతే సక్సెస్ కాకపోవచ్చు, ఏదో ఒక రోజు అయితే అవుతాను కదా. నా సక్సెస్ని ఒకరికి చూపించాల్సిన అవసరం అయితే నాకు అస్సలు లేదు. నేనేంటో నాకు తెలుసు, నాది నేను చూసుకుంటా. నీలాగైతే 2025లో కంబ్యాక్ ఇస్తా, అయిపోయింది, 2026లో ఇస్తా కంబ్యాక్లు, ఇవన్నీ అవసరం లేదు. ఎవరి కోసం మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటనేది మనకు తెలుసు, మనం ఏం చేస్తామో మనకు తెలుసు. ఇంకెందుకు ఒకటి చూపించాల్సిన అవసరం. సో ఒక వర్క్ స్టార్ట్ చేసావు, దాని మీద కాన్స్టెంట్గా ఉండు, కొన్నాళ్ళు ప్రయత్నించు, ఏదో రోజు సక్సెస్ అవుద్ది. అవ్వట్లేదు అని వదిలేస్తే అవదు. ఏదో ఎందుకు యూట్యూబే చూడు, ఒకసారి 1000 సబ్స్క్రైబర్లు రావాలంటే వస్తారా? టైం పడుతుంది. చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు 0 ఉన్నారు, ఇప్పుడు 100, 102 అలా ఉన్నారు. తర్వాత పెరుగుతారు చిన్నగా, టైం పడుతుంది అంతే. ఎవరో ఏదో ఎవరో ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని అయితే నువ్వు అసలు ఆపుకోకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఏదో రోజు సక్సెస్ అయితే చూస్తావు. నువ్వు కామెంట్సే పెట్టుకుంటో, బూతులే తిట్టుకుంటో చెప్పినా కదా, నేనైతే అవన్నీ పట్టించుకోను. నేనైతే ఒకటే చెప్తాను, నువ్వు ఏ చేయాలనుకుంటే అది చెయ్యి. ఒకటి గురించి ఆలోచించు మాకు ఫస్ట్. ఎందుకంటే వాడు దారిని పోయాడు, వాడు మనకి రూపాయి ఇవ్వడు. ఎందుకు? వాడి వల్ల ఉపయోగం లేదు. వాడు ఎన్నో మాటలు అంటూనే ఉంటాయి, అన్ని పట్టించుకోకూడదు మనం. ఇంకా